యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యో, నా కళ్ళలో ఆనందం కోసం ఇంత శ్రమ పడ్డావా నాన్న? చంపేయకపోయావా? అనవసరంగా ఇది బ్రతికుందని బయట తెలిస్తే మనకదొక పెంట కదా నాన్నా. దీని చావు బ్రతుకుల గురించి మనం బయట పెడితే కానీ బయటికి రాదు మామ్. అయినా నేనేమైనా కిడ్నాపర్నా? నేను దీని ముగ్గురిని మామ్. నాకు నచ్చినట్టు చిత్రహింసలు పెట్టుకునే కామన్ హ్యూమన్ రైట్స్ ఉన్నవాణ్ణి. నో వరీస్. కాని నాన్న, నాకెందుకో దీన్నింకా బ్రతికుంచడం మంచిది కాదేమో అనిపిస్తోంది. సాధ్యమైనంత తొందరగా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే ఇక నీ లైఫ్లోకి మరొక బ్యూటిఫుల్ డబ్బున్న ప్రిన్సెస్ ని గ్రాండ్గా ఆహ్వానించవచ్చు కదా. తప్పకుండా మామ్. నెక్స్ట్ జరగబోయేది కూడా అదే కదా. కానీ దీని ఎపిసోడ్ని తృప్తికరంగా ముగించకపోతే ఎలా మామ్? దీనివల్ల నీ 18 ఏళ్ల ప్రస్థానం శ్రమ బూడిదలో పోసిన ఫారెన్ విస్కీలా పనికి రాకుండా పోయిందే. నిన్ను జైలు పాలు చేసిందే. 10 మందిలోకి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు నీకు మౌన్ చెల్లకుండా చేసిందే. ఈ తల్లి పరిస్థితిని బాధని తలుచుకుంటూ అనుక్షణం ఇప్పటికీ నేను అనుభవిస్తున్న నరకం ఎలా ఉంటుందో నీ కొడుగ్గా నాకు తెలుసు మామ్. అందుకే దీని చావును మనం ఎంజాయ్ చేస్తూ ఈ చాప్టర్ని ముగిద్దాం. మామ్, చంపుతానంటే ఇది నవ్వుతోందేంటి మామ్? చేస్తూ కూడా రెచ్చగొడుతోంది. దీన్ని అసలు ఎలా ఎలా చంపాలి? రేయ్, నన్ను ఎలా చంపాలనుకున్నా మీ బ్రతుకులకు తృప్తి అనేదే ఉండదు. మీ పాపాల్ని లెక్క పెట్టే ఆ దేవుడికి తెలుసు ఈ ప్రాణాన్ని ఇంకా ఆయన ఎందుకుంచాడో. అంటే ఇంతవరకు నిన్ను చంపే ధైర్యం శక్తి లేక నువ్వు బ్రతుకున్నావా? ఆ దేవుడు నిన్ను కాపాడా? చా, ఇప్పుడు రమ్మనువే. ఎవడొస్తాడో, ఏ దేవుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో రమ్మను. పృథ్వీ, ఇది సరిపోతుందరా? సరిపోదు మామ. అట్ల కాడ దాని ఒంటి మీద పెడితే ఇంచు లోపలికి దిగిపోవాలి. అది మనల్ని పెట్టిన టార్చర్ మామూలా ఆల్మోస్ట్ చంపేసినంత పని చేసింది. దానికి కూడా చచ్చే ముందు ఇలాంటి టార్చర్లన్నీ చూపించి చంపుతాను. రిటర్న్స్ మామూలుగా ఉండకూడదు కదా మా. వాటర్. మామ్, ఎవరు వచ్చారు? ఎవరై ఉంటారు పృథ్వీ? ఎవరైతే ఏంటి మామ్, అట్ల కాడ చల్లారిపోతుంది. ముందు దాని సంగతి చూడాలి. పద మామ్. ఓ సారు, వాటరు.
అరే ఏం చేస్తున్నారా బాయ్ లోపల? ఓ సారు, నీళ్లు నీళ్లు అని మా వాడిని సాగుకొట్టిండ్రంట. జల్దీ రండి సారు, నాకాడ ఫుడ్ డెలివరీకి టైం అవుతుంది. రే ఏంట్రా వాటర్ వాటర్ అని దుబ్బుతున్నావు? క్యాన్ తెచ్చినా. ఎంతసేపు సార్ సార్ అని రాలే? క్యాన్ తీసుకుని పైసలు. ఎప్పుడు తెమ్మంటే ఎప్పుడు తెచ్చావురా? అవసరం లేదు, రిటర్న్ తీసుకెళ్ళే. హలో, ఏంది వెనక్కి తీసుకెళ్ళాలనా? అచ్చా ఠీకే, 40 రూపీస్ దేదే పోతా. 40? క్యాన్ వద్దన్నాను కదరా. అందుకే భయ్ 40, క్యాన్ ఇస్తే 80. 80? ఏంటి బ్లాకా? నా కలర్ ఏందో తెలియదు కానీ 40 క్యాన్కి 40 డెలివరీ ఛార్జెస్. రే డెలివరీ వద్దన్నాను కదా. పెట్రోల్ ఛార్జెస్ బాయ్. నీళ్లు మోసుకొని వచ్చినా గంతే గాని బండ్లో నీళ్లు పోసుకొని రాలే. పెట్రోల్ పోసినా చల్ పైసల్ది 40. అదేదో వాడి మొహాన్ని కొట్టు. ఈ టైంలో ఎందుకు పనికిరాని గొడవ? ఇచ్చేరా. పని చేయకుండా డబ్బులు కావాలి ప్రతి ఒక్కడికి. తీసుకే. ఓ అరే పైసలు సార్, జర ఇజ్జతి, లేకపోతే టైం చూసి ఇదని ఇజ్జత్ తీస్తుంది. రెస్పెక్ట్ మనీ. ఎంటీ క్యాన్ తీసుకుపోతున్నా, దీన్ని లోపల పెట్టుకోండి. పొర పనికి మాలినదవా. పదమో. సారీ నాన్న, సారీ. ఈ పూట దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సరేరా. ఏంట్రా? పద. మళ్ళీ ఎవర్రా? నేనే సారు, నీళ్ళ క్యాన్ నందుగాన్ని. మళ్ళీ ఎందుకు వచ్చావురా? 100 ఇచ్చాను కదా. ఆ 100 ముచ్చట పక్కన పెట్టు సారు. గేటు దాకా పోతుంటే ఓ మాట యాదికొచ్చింది. అది ఇంతకు ముందు నువ్వన్నదే, కానీ నాకు నచ్చలే. ఏంట్రా నేనన్నది నువ్వు విన్నది? పానికి మాల్నేదవా. ఇది నేను నిన్ననట్లే బాసు, నువ్వు నన్ను అన్నావు అంటున్నా. ఏ నీ కంటికి నేను అట్లా కనిపిస్తున్నానా? అవు బై, నాదేమైనా సాఫ్ట్వేర్ జాబా? క్యాన్లో పని, అదే పని చేసినా, పైసలు అడిగినా, అయితే పనికి మాల నూనె అయిపోతానా? ఇగో సారు, పైసల ఫరక్ వచ్చినా, మాటల ఫరక్ వచ్చినా నేను కిరాగ్గానైపోతా. అందుకే సారీ చెప్పు, నేను పోతా. రే ఏంట్రా సారీ చెప్పేది? వెళ్ళరా ఇక్కడి నుంచే. సారు, నేను అసలే కిర్మిగాన్ని, నాకు కిర్మి లేపకు. సారీ చెప్పు, ఈ నుంచి వెళ్ళిపోతా అంటున్నా. నీకేంట్రా సారీ చెప్పేది? పనికి మాలినదవా. వెళ్ళరా ఇక్కడి నుంచే. వెళ్ళరా వెళ్ళరా అంటుంటే. అరే రామో. ఏంటే నన్ను జైలు పాలు చేస్తావా? షిట్. ఏంటి చల్లారిపోయిందా? ఇది కూడా మీ బ్రతుకుల్లాగే ఏం పొడవకుండానే చల్లారిపోయింది.
ఈ టైంలో కూడా మీకు ఇలా జరుగుతుందంటే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. బ్యాడ్ టైమా? అట్ల కాడ చల్లారిపోతే ఏంటే? నీ మీద నాకున్న మంట చల్లారలేదు కదా. మెడకి తాడేసి లాగితే గిల 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 కొట్టుకుంటూ చచ్చిపోతావు. రేయ్, నువ్వు నా ప్రాణం తీసినా ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళదు. నిన్ను వేటాడడానికి వెంటాడుతూ ఆత్మనై వస్తూ ఉంటాను. వదలను వదలను. ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలమయ్యి. సుమంగలిగా పోతున్నావు. హ్యాపీ జర్నీ. పోలీస్ సైరన్ వినబడుతుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. బెల్ ఎవరు కొడుతున్నారా? దీని సంగతి తర్వాత చూద్దామా, పద. రా. మేడం, మీరేంటి ఇక్కడ? హలో బాసు, నేనే పిలిచిన. నువ్వా? బా, మళ్ళీ నువ్వేంట్రా? సారీ చెప్పకపోయేసరికి నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? భావాలు లేవు, ఆవాలు లేవు. ఇక్కడ సారీ కాదురా బై, నువ్వు శారీనే మ్యాటరు. శారీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిల్లని ఖుషి చేయనికి ఇవ్వాల్సిన శారీని నువ్వు ఖూనీ చేయనికి వాడుతున్నావు. గదే మ్యాటర్ అక్కడ. రేయ్, ఏంట్రా ఈ కుర్రోడిచ్చిన కంప్లైంట్ నిజమేనా? అరే ఏంది మేడం, గిన్నె అడిగితే మాత్రం నిజం చెప్తాడా ఏంది? లోపలికి పోయి దేవులాడితే తెలుస్తుంది కదా అసలు కథ ఏందో. లోపలికా? కానిస్టేబుల్స్ మేడం, కమ్ ఆన్ సర్చ్. ఓకే మేడం. సర్చ్ ఏంటండి? మా ఇంట్లో ఏం లేదు. కమ్ ఆన్ ఫాస్ట్. మేడం, వాడు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మా ఇంట్లో అలాంటిది ఏం జరగలేదు మేడం. అరే బాబు, గీ మెసేజ్ల అట్ల కాడ నీ ఫేస్ చూసినప్పుడే అర్థమైందిరా భయ్ మీరు ఎస్వంటోళ్ళు అని. మేడం, లోపల ఒక అమ్మాయిని హ్యాంగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ఏరా, ఈ అమ్మాయిని ఉరేసి చంపాలని చూస్తావా? ఏమై అసలు నువ్వు ఆడదానివేనా?
మేడం నేను తన్ని చంపబోవడం ఏంటి మేడం? తన నా భార్య. మేడం మేడం మేడం, గృహహింస. కొడుకుని లోపలేసి రోకలెక్కియాలి. ఏమ్మా, వీళ్ళు నిన్ను చంపాలని చూసారా? ఆ, ఆ, మేడం నాకు జర అర్జెంట్ కాల్ వస్తుంది, నేను పోవాలా. కానీ ఈ బద్మాష్ చోరీగాళ్ళని మాత్రం ఈడ్చిపెట్టకండ్రి. ఇగో పిల్ల, ఇతంతో ఈడుండకు, ప్రాణాలు తీసేస్తాడు. ఏ గట్లేం లేదు, నిన్ను కాపాడికి దేవుడే పంపించుండు అనుకో, గంతే. మళ్ళా ఉంటా మళ్ళా. మేడం గీన్ని మాత్రం ఇడిచిపెట్టకుండ్రి. నాకు బయట ఫుడ్ డెలివరీ లేకపోతే ఫుట్బాల్ ఆడుకునేటో నీ కొడుకుని. నమస్తే మేడం. మేడం అది ఉరి వేయడం కాదు మేడం, శారీతో ఉయ్యాల కడదామని ట్రై చేస్తుంటే నాకు కొలతలు తెలియక. రేయ్, ఆ అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుందిరా మీరు ఎలాంటి వాళ్ళని. కానిస్టేబుల్స్ చార్జ్. మహి, ఇన్ని రోజులు చైత్ర ఆలోచనలతో నిన్ను నేను మర్చిపోయి బ్రతికాను. తన ధ్యాసలోనే నిన్ను కూడా మర్చిపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ మహి. నువ్వున్నది ఆ రాక్షసుల నీడలో ఉన్న సంగతి కూడా గుర్తులేనంతగా ఎలా ఉన్నానో కూడా అర్థం కావట్లేదు. చాలా తప్పు చేశాను మహి, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేడం, మీరొక కంప్లైంట్ ఇస్తే వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. రాక్ స్టార్, ఏమైంది? అడిగేది నిన్నే, ఏమైంది? గృహహింస సార్. పాప మీ అమ్మాయిని వీళ్ళు చంపబోయారు. సమయానికి వాటర్ క్యాన్లు సప్లై చేసే అతను ఫోన్ చేశాడు కాబట్టి ఈ చోటికి మేం చేరుకొని ఈ అమ్మాయిని రక్షించగలిగాము. లేదంటే ఈ పాటికే ఈ అమ్మాయి
ఇంత జరిగినా కూడా ఇంకా బుద్ధి మారకుండా ఎలా బ్రతుకుతున్నావురా? సార్, వాళ్ళని శిక్షించడానికే మేమున్నాము. మీరిలా చేయడం కరెక్ట్ కాదు. వదిలేండి సార్. ఆ కుక్కని వదిలే రాక్ స్టార్.